దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఈ భూమి మీద ఎప్పటి వరకు కోటాను కోట్ల మంది మనుషులు పుట్టారు, అలాగే చనిపోయారు. భూమి మీద పుట్టిన ఏ ఒక్క మనిషి యొక్క వేలు ముద్రలు ఒక్కలా ఉండవు. అలాగే అనేక రకాలైన స్వభావాలు కలిగిన మనుషులు మన చుట్టూ ఉంటారు. కొంతమంది మృదు స్వభావంతో ఉంటారు, వారు ఇతరుల పట్ల జాలి దయ చూపిస్తూ ఉంటారు. కొంతమంది అయితే కఠినమైన స్వభావం కలిగిన మనుషులు మనకు కనబడుతూ ఉంటారు. వారికి ఉన్న గర్వం, అహంకారం, కులగర్వం, వాటి వలన వాళ్ళలో ప్రేమ, జాలి, దయ మచ్చుకైనా కనబడవు. అలాంటి వారు మనకు కనబడినప్పుడు మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. ఏంటి కొంచెమైనా కనికరం లేకుండా ఉన్నారన్నట్లు వాళ్ళకి రాతి గుండె ఉన్నట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నా, బాధలు అనుభవిస్తున్నా కనీసం చీమ కుట్టినట్లు కూడా అనిపించకపోగా ఎదుటి వాళ్ళు పడే బాధలు, కష్టాలు చూసి సంతోషించే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళలో మానవత్వం మచ్చుకైనా కనపడదు. వాళ్ళు అలా తయారవ్వటానికి వాళ్ళు పెరిగిన వాతావరణం, కుటుంబ పరిస్థితులు, స్నేహితులు, అలవాట్లే కారణం. వాళ్లే కాదు, మనం కూడా ఒక్కోసారి మనకు గిట్టని వాళ్ళ పట్ల కొంత కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాం. దేవుడు లేని వాళ్ళ జీవితాల్లో జాలి, దయ, కరుణ లాంటి వాటికి అవకాశమే ఉండదు. స్వార్థము మనుషుల జీవితాలను కఠినం చేస్తుంది. జీవితంలో రాతి గుండె కలిగి ఉన్నట్లు ప్రవర్తించే అనుభవం మనకి కూడా వస్తుంది. మనం కూడా ఒక్కోసారి మన స్వభావం మార్చుకోవాలి అనుకుంటాం, కానీ అది మన వల్ల కాదు. మనలో ఉన్న శరీర సంబంధమైన స్వభావం మనల్ని అంత త్వరగా మారనివ్వదు. మనం దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పకుండా మన స్వభావాన్ని మార్చగలడు. దేవునికి అసాధ్యం అనేది ఏదీ లేదు. కాబట్టి మనకున్న కఠినమైన రాతి గుండెను తీసివేసి మృదు స్వభావం గల ఆత్మ సంబంధమైన స్వభావము మనకిస్తాడు. హల్లెలూయా. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనములో, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు అని దేవుని లేఖనం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు మనకు ఆత్మ సంబంధమైన నూతన స్వభావం ఇవ్వాలంటే మనం దేవుని దగ్గరకు రావాలి. మనం దేవుని దగ్గరకు రానంత వరకు మన స్వభావం మారదు. మన స్వభావం మార్చుకోకపోతే దాని పర్యవసానం మనమే అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరం నీవు కఠినమైన రాతి గుండె గల శరీర స్వభావం నుండి దేవుడు అనుగ్రహించి ఆత్మ సంబంధమైన స్వభావంలోనికి మారాలని కోరుకుంటే నేడే దేవుని యొద్దకు వచ్చి హృదయపూర్వకంగా దేవుని అడగాలి. అప్పుడు దేవుడు నీకు నూతన స్వభావం దయచేస్తాడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు గడిచినా మనం దేవుని యొద్దకు రానంత వరకు మనకు నూతన స్వభావం రాదు. ఈ నూతన సంవత్సరంలో నూతన స్వభావం పొందడానికి నీవు సిద్ధమేనా? అలాగైతే ఈ విధంగా ప్రార్థన చేయి. ప్రభువా, మాలో ఉన్న శరీర సంబంధమైన కఠినమైన స్వభావమును తీసివేసి ఆత్మ సంబంధమైన స్వభావమును దయచేయి యేసయ్యా అని ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో సాగిపో. ఈ నూతన సంవత్సరము ప్రభు నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని కలుగచేసి దేవుడు నిన్ను వాడుకొనిగాక. ఆమెన్.